ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం డిసెంబరు 23వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు తులారాశి వ్యక్తులు ఒక స్త్రీ వల్ల మోసపోతారు. ఏ విధంగా స్త్రీ వల్ల మోసపోతారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అనే అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి అధిపతి శుక్లుడు. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు మంగళవారం అనేది తులారాశి వారికి ఒక పెద్ద హెచ్చరికల రోజు. ఈ రోజు నక్షత్ర ప్రభావాలు మీ మనసులో కలవరాని అనుమానాలని కలిగిస్తున్నాయి. మీరు నమ్మినటువంటి ఒక స్త్రీ, అది మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, కూడా అయి ఉండవచ్చు. మీ విశ్వాసాన్ని తను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఎంత భావోద్రేకంగా వ్యవహారాల్లో అంతగా సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఈరోజు ప్రారంభం సాధారణంగా అనిపించిన ఉదయం నుండే మీకు ఎంతో ఆందోళన, మానసిక ఒత్తిడి మనసులో కనిపిస్తాయి. మీతో ఎవరో ఒకరు మాట్లాడుతారు, సలహాలు ఇస్తారు. కానీ ఆ మాటల వెనుక దాగి ఉన్న ఉద్దేశం మాత్రం వేరేలా ఉంటుంది. మీరు సహజంగా నమ్మకం కలిగిన వ్యక్తులు, కానీ ఈరోజు నమ్మకమే మీకు వెన్నుపోటు అవుతుంది. ఒక స్త్రీ మీ యొక్క మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు ఆమె మాటలను విని మోసపోకండి. ఆమె మీ యొక్క వ్యక్తిగత రహస్యాలని, ఆర్థిక వివరాలని లేదా మీ యొక్క ప్రణాళికని తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆమె మీ యొక్క సానుభూతిని పొందిన తర్వాత ఆ సమాచారాన్ని వాడుకొని మీకు నష్టం కలిగించవచ్చు. ఈరోజు మీ ప్రేమ సంబంధాలు ఉన్నవారు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ప్రేమించే వ్యక్తి నిజాయితీగా ఉన్నట్లయితే ఈరోజు ఆమె మీ యొక్క నిజస్వరూపాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఇక వ్యాపారం చేస్తున్న తులారాశి వారు ఈరోజు ఒప్పందాలు లేక కొత్త డీల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మహిళ భాగస్వామి లేదా మీకు తప్పుడు వాదనలు చేసి చివరిలో లాభాలని తానే తీసుకొని పరిస్థితులు ఉండవచ్చు. మీకు వచ్చిన ప్రతి ఆఫర్ని 2 సార్లు పరిశీలించండి. ఈరోజు చేయబోయే ప్రయత్నాలని స్త్రీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకండి. ఇక ఉద్యోగంలో ఉన్నవారు కూడా స్త్రీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి లాభాలు లభిస్తాయి లేదా మీ గురించి తప్పుడు సమాచారం అధికారులకు అందించవచ్చు. ఈరోజు మీ యొక్క మాటల్లో సంతృప్తిని ఉండాలి. ఎవరి వెనక కూడా నిర్మాసం చెయ్యకండి. ఏదైనా వాదన చేస్తే నిశ్శబ్దంగా ఉండడం చాలా ఉత్తమం. ఇక ఇంట్లో మహిళ సభ్యుల వల్ల కూడా ఈరోజు కొంత ఉద్రేకత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క తల్లి, భార్య, చెల్లి లేదా కూతురి ఎవరి మాటలైనా సరే మీరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. భావోద్రేకాలకు లోనవ్వకుండా కాస్త సమతుల్యంతో సంప్రదించండి. ఇక ఈ ప్రభావం వలన ఆర్థిక నష్టం కూడా జరగవచ్చు. ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగి
తిరిగి ఇవ్వకపోవడం లేదా మీ యొక్క పెట్టుబడిని తప్పుగా సమాచారం చేయడం జరగవచ్చు. ఈరోజు డబ్బుల లావాదేవీలని నిలిపించుకోవడం మంచిది. మీ యొక్క బ్యాంక్ వివరాలని ఇతరులతో పంచుకోకండి. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ రాహువు కేతుల ప్రభావంలో ఉండడం ఈరోజు తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. దుర్గా చాలీస పఠించండి. హనుమాన్ చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.